పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడే ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇక్కడ పక్క బిల్డింగ్ సైతం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. పైప్ లైను, ఎలక్ట్రిక్ వైరు మొత్తం దగ్ధమైంది. దీనిలో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే సెకండ్ థర్డ్ వరకు మంటలు వ్యాపించాయి. వివిధ పరికరాలు కాలి దగ్ధమైపోయాయి. చాలా పెద్ద ఎత్తున నష్టమైంది. మొన్ననే ఈ గృహప్రవేశం జరిగింది. ఈ కొత్త బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా ఇట్లా అయింది. రోదనలతో దద్దరెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా రుణం తీసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కసారిగా విషాదమైన వాతావరణం నెలకొంది. వీరు ఒక్కసారి చూస్తున్నాం మనం. అదంతా కూడా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకొని చాలామంది వచ్చి వాళ్ళు పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఓదార్చే పరిస్థితి కూడా లేదు. మనం గమనిస్తున్నాము. శోక సముద్రంలో మునిగిపోయారు వీళ్ళందరూ కూడా. ఒక్కసారిగా ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అలాగే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర అధికారులు వచ్చారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అధికారులు అందరూ వచ్చి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందమ్మా? ఇంత పైదానిక విస్తరించిన మంటలు ఎప్పుడు జరిగింది? అసలు ఎట్లా ఉంది? ఫస్ట్ 10:30కి స్టార్ట్ అయింది సార్. అక్కడ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరంట, ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిరంట. వాళ్ళు రాలేదు సార్. అక్కడ నుండి మేము లేదు, వీళ్ళు ఎందుకో ఏడుస్తురం బయటకు వచ్చే వరకు ఇక్కడ దాకా వచ్చింది ఫైర్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు మేము మీదికెళ్ళి కిందికి వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చింది. అత్తమ్మకి నడవరాదు, మీ 2 మంజర్ కాళ్ళు మెల్ల మేము మా కొడుకుని అత్తమ్మని తీసుకోపోయి రోడ్డు మీద వదిలిపెట్టేసరికి ఇదంతా మొత్తం అంటేసుకుంది సార్. ఏం కూడా చేయలేని పరిస్థితి. నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది కూడా లేదు సార్. ఫైర్ ఇంజన్ కి అందరు చేయండి అంటే ఎంత మంది చేసినా కానీ రెస్పాన్స్ అనేది లేదు సార్. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. నిన్న నైట్ నుండి నిద్ర లేదు, ఆకారం లేదు, తిండి లేదు, ఏది లేదు సార్. మాదంటే మా పరిస్థితి, మా వాళ్ళది కూడా అంతే పాపం. అన్ని మొత్తం కాలిపోయినాయి సార్. మీరు ఇప్పుడు ఇండ్లకి ఎప్పుడు వచ్చిండ్రు? ఎన్ని రోజులైంది ఇక్కడ ఉండబట్టి? మేము కొండగట్టుకు వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకొని 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుండి ఇంకా సగం పని కూడా కాలేదు సార్. ఇంకా మొత్తం వర్క్ కూడా కాలేదు. మొత్తం వర్క్ కాలని ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక అర్ధగంట సేపు అదొక ఫైర్ కాదు సార్. మొత్తం బిల్డింగే కనిపించకుండా మంటలు, పొగలు, అది ఏం చేసినా కానీ చల్లారలేదు అంత జ్వాల. అంటే ఏమన్నా మంటకు ముందు ఏమైనా పెద్ద శబ్దం ఏమన్నా వచ్చిందా? శబ్దాలు వచ్చినాయి సార్. దీంట్లో డామ్ 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 అని శబ్దాలు వచ్చినాయి. అక్కడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. భయానకమైన పరిస్థితి. ఆ లోపల ఏం జరిగిందో తెలియదు. మేము లేసేవారికి అన్ని మొత్తం మంటలే, ఇవన్నీ మంటలే. చూసేసరికి మాకు ఎట్లా అంటే ఒక రకమైన భయం. అర్ధరాత్రి ఒక్కసారిగా శబ్దం వచ్చిన తర్వాత దానిలో మంటలు వ్యాపించడంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ ఫర్నిచరు, ఈ మంచము, ఇదంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. పాప పడుకుంది, లేపిన తొందర లేపినాం. లేకుంటే పాప పని అవుతుండే. 2 గంటల సేపు నీళ్లు కూడా పోసినాం. ఎక్కడోళ్ళం అక్కడ పైనుంచి కింది నుంచి అన్ని. 3 సిలిండర్లు ఉన్నాయి 3 ఇళ్ళల్లో. అత్తమ్మది వేరు, మాది వేరు, మా చెల్లె వాళ్ళది వేరు. అసలు ఏం కనబడలేదు, ఏం కరెంటు లేదు, పొగ ఇదంతా ఏం లేదు. మాకు కూడా మా భర్తకు ఆరోగ్యం మంచిగా ఉండేది. బాగా కష్టాలలో నేను, నా బాబు 10th క్లాస్ చదివినాకనే బంద్ చేసి పని చేసుకుంటా కట్టుకుంటున్నాం. అమ్మ కాదు, అమ్మ కూడా లేదు, మాకు చనిపోయింది. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ డోర్స్ చాలా ఇష్టపడి కష్టపడి లోన్ తీసుకొని నిర్మించుకున్నటువంటి గృహం దాదాపు 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అన్నటువంటి ఈ భవనం పూర్తిగా మంటల్లో చిక్కుపోయింది. ఇక్కడికి వచ్చేసరికి వైరింగ్ దగ్ధమైపోయింది, డ్రైనేజ్ సంబంధించినటువంటి పైప్ లైన్ దగ్ధమైపోయింది. మొత్తం ఇక్కడంతా కూడా ఒక బీతావహ పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇక్కడ బొగ్గులాగా మాడి మషి అయిపోయినటువంటి దర్వాజా చూస్తున్నాం మనము. దీనికి సంబంధించి వైరింగ్
ఇదంతా కూడా కిటికీకి సంబంధించినటువంటి గ్లాసులు సైతం దగ్ధమై ముక్కలన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. ఈ వేడికి ఇవే ఇట్లా అయినాయంటే ఒక్కసారిగా పరుగులు తీశారు పాపం. ఏం జరుగుతుంది, ఒకవైపు మంటలు, దట్టమైన పొగ, మరొక వైపు పెద్ద పెద్ద శబ్దాలు, కరెంటు లేదు, చిమ్మ చీకటి. ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తే వాడు స్పందించే వాళ్ళే లేరు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా ఇది పేర్కోవచ్చు. విషాదాన్ని నింపింది. దాదాపు 30 కుటుంబాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. అయినా కానీ ఏం జరుగుతుందో తెలియనటువంటి బీతావహ పరిస్థితి. ఒకవైపు ఎంక్రోచ్ అయిపోయింది, రోడ్ ఎంక్రోచ్మెంట్ కావడము, కనీస ఫైర్కి సంబంధించిన నియమ నిబంధనలు లేకుండా కట్టడాలు ఉండడము, రోడ్డు సైతం ఇష్టారీతిన ఆక్రమించుకొని ఉండడము, ఇదంతా కూడా చాలా గందరగోళ పరిస్థితి. పెద్ద ప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి సైతం ఫైర్ ఇంజన్ రావాలంటే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా నియమ నిబంధనలు పాటించాలి, చర్యలు చేపట్టాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ఇలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుందాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు ప్రమాద సంఘటన నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.